కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 23వ వచనం. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందు ఉన్నవి అయినను రాబోవునవి అయినను సమస్తము మీవి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు, నేటి క్రైస్తవులకు రాస్తున్న మాట ఏమిటంటే, సమస్తము ఉన్నవి అయినా రాబోనవి అయినా ఇవి మీవి, మీకు సంబంధించినవి మీవి. మీరు ఎవరి వారు? మీరు క్రీస్తుకు సంబంధించిన వారు. క్రీస్తు ఎవరికి చెందిన వ్యక్తి? అది సమస్తము మీకు చెందినవి. మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు. క్రీస్తు దేవుని వాడు. ఇదేంటి? క్రీస్తు దేవుని వాడు కావడం ఏంటి? క్రీస్తు దేవునికి చెందినవాడు, క్రీస్తు దేవుని వాడు. సమాజంలో ఏముంది? క్రీస్తే దేవుడు అని ఉంది. సమాజంలో ఏముంది? క్రీస్తే దేవుడు అని ఉంది. కానీ ఇక్కడేముంది? క్రీస్తు దేవునికి చెందినవాడు. క్రీస్తు అంటే సమాజంలో క్రీస్తే ఈయనే తండ్రి అయిన దేవుడని, ఈయనే దేవుడని సమాజంలో బోధింపబడుతుంటే ఇక్కడేమని ఉంది? క్రీస్తు దేవునికి సంబంధించిన వాడు, క్రీస్తు దేవునికి చెందినవాడు. మరి క్రీస్తు దేవునికి చెందినవాడు, యేసు క్రీస్తు ఏ దేవునికి చెందినవాడు? క్రీస్తు దేవునికి చెందినవాడు అంటే మరి క్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే దేవుడు అని సమాజం బోధిస్తుంది కదా. దేవుడు దేవునికి చెందినవాడు, అంతే కదా. యేసుక్రీస్తే దేవుడు అని సమాజం బోధిస్తే ఇప్పుడు ఏమనుకోవాలి? ఏమని చదవాలి? దేవుడు దేవునికి చెందినవాడు. ఏ దేవుడు ఏ దేవునికి చెందినవాడు? అర్థమైందా? ఏ దేవుడు ఏ దేవునికి చెందినవాడు? ఒక దేవుడు ఇంకొక దేవునికి చెందడం ఏంటి? యేసుక్రీస్తు దేవునికి సంబంధించినవాడు, దేవునికి చెందినవాడు. ఏ దేవునికి చెందినవాడు అంటే యేసుక్రీస్తు కూడా దేవుడుండా? యేసుక్రీస్తు కూడా దేవుడుండా? ఏ దేవునికి చెందినవాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, యేసు మరియమ్మతో అంటున్నాడు ఏమని? నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు, ఆరోహణమైపోలేదు. అయితే నువ్వు నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, నా తండ్రి మీ తండ్రి. ఎవరు మాట్లాడుతున్నారా మీ మాట? యేసుక్రీస్తుగా మాట్లాడేది. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరియమ్మతో మాట్లాడుతున్నాడు.
నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వానికి యొద్దకు ఎక్కిపోతున్నాను. ఎక్కిపోతున్నాను అంటే అర్థం ఏంటి? ఆరోహణమై, అంతే కదా. ఏమంటాడు ఇక్కడ? నా తండ్రియు మీ తండ్రియు అంటే మన ఇద్దరికి నా తండ్రి మీ తండ్రి. మాట్లాడేది ఒక్కరితో, కానీ మీ తండ్రి అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎంతమంది ఉన్నారు అక్కడ? మరియమ్మ ఒక్కతే ఉంది. నీ తండ్రి అనాలి. ఏమనాలి? నా తండ్రియు మరియమ్మ నీ తండ్రి అనాలి. నీ తండ్రి అనట్లేడు, నీ అనట్లేడు, మీ అంటున్నాడు. మీ అంటే ఎవరాళ్ళు? యూదులందరినీ కలిపి మాట్లాడుతున్నాడు. యూదులకు తండ్రి ఎవరు? నా తండ్రియు మీ తండ్రియు. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో మాట్లాడుతున్నాడు. 52వ వచనంలో అంటాడు, అందుకు యూదులు యేసు ప్రభుతో అంటున్నాడు. యూదులు యేసు ప్రభుతో అంటున్నారు ఏమని? నీవు దయ్యము పట్టిన వాడవు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? 54వ వచనంలో, అందుకు యేసు, నన్ను నేనే మహిమ పరుచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిదే. యూదులతో మాట్లాడుతున్నాడు. మా దేవుడని. ఏమని? మా దేవుడు. అందరికీ దేవుడు కాదు. పాత నిబంధన కాలంలో యూదులు ఒక్కరే దేవుడు కలిగిన జనులు. దేవుడు లేని జనులెవరు? అన్యులు. పాత నిబంధన గ్రంథంలో దేవుని జనాంగం ఎవరు? యూదా ఇశ్రాయేలీయులు. దేవుడు లేని జనాంగం ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు లేని ప్రజలు. ఎవరాళ్ళు? అన్యులు. దేవుడు లేని జనులు అన్యులు. దేవుని ప్రజలు యూదా ఇశ్రాయేలీయులు. అక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు ఏమని? మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆయనే నాకు తండ్రి. అర్థమైందా? యూదులకు దేవుడు ఎవరంట? యూదులకు ఎంతమంది దేవుళ్ళు? ఏమమ్మా? యూదులకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు. మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేనొక్కడనే దేవుడు. నా నామమును వ్యర్థంగా ఏంటి? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరించు వాన్ని ఆయన నిర్దోషిగా ఎంచండి. అంటే యూదులకు దేవుడు ఎవరు? యెహోవా. ఆయన ఒక్కడే దేవుడు. అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఇంకొకరు లేరు. ఏమంటున్నాడు ఇక్కడ? మా దేవుడని యూదులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి యూదులు ఎవరిని అంటారు? మా దేవుడని యెహోవాని అంటారు. యూదులు యెహోవాని ఏమంటారు? మా దేవుడు అని అంటారు. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్తారో ఆయన నాకు ఏంటి? ఆయన ఎవరు? నాకు తండ్రి. ఆయన నాకు తండ్రి, మీకు తండ్రి. అదే మరియమ్మతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో మరియమ్మతో మాట్లాడుతున్న మాట అదే. ఏ మాట? నా తండ్రి మీ తండ్రి. ఎవరు ఆ తండ్రి? మీ తండ్రి, నా తండ్రి ఎవరు? మీకు ఎవరైతే దేవుడో ఎవరైనా? యెహోవా. ఆయన మీకు తండ్రే, నాకు తండ్రి. తండ్రి మాత్రమే కాదు, కింద ఏమన్నాడు ఇంకా? కంటిన్యూషన్ చేయండి. అది నా దేవుడును
మీ దేవుడు. ఇప్పుడు చూసాం, నా తండ్రియు మీ తండ్రియు అంటే మీకు తండ్రి ఎవరు? ఆయనే నాకు తండ్రి. మీరు ఎవరినైతే దేవుడు అని అంటారో ఆయన నాకు తండ్రి. నా తండ్రియే మీకు తండ్రి. ఇంత మాత్రమే కాదు, మరలా ఏమన్నాడు కింద? నా దేవుడు మీ దేవుడు. మీకు ఎవరు దేవుడో ఆయన నాకు దేవుడు. ఎవరు మాట్లాడుతున్న ఈ మాట? యేసు ప్రభు మాట్లాడుతున్నాడా, లేకపోతే నేను ఏమన్నా కొత్తగా తీసుకొచ్చి చెప్పి చదివిస్తున్నా? బేబీ, యేసు ప్రభు మాట్లాడే మాటలా నేను ఏమన్నా కొత్తగా తీసుకొచ్చి యాడ్ చేసింది? అది యేసు ప్రభు ఏమంటున్నాడు? మీకు ఎవరు తండ్రో ఆయన నాకు తండ్రి, మీకు ఎవరు దేవుడో ఆయన నాకు. చూసావా? ఇప్పుడు కొరింథీ పత్రికలో పౌలు గారు ఏం రాశారు? సమస్తము మీకు చెందినవి, మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు. ఇక్కడ క్రీస్తు భూమి మీద ఉండి ఏమన్నాడు? నేను దేవుని మనిషిని, నాకు ఆయన దేవుడే. ఎవరు? పరలోకమందున్న తండ్రి ఆయన నాకు దేవుడే, మీకు దేవుడే. నాకు తండ్రే, మీకు తండ్రి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన దేవుణ్ణి, యేసు ప్రభు చెప్పిన తండ్రిని పక్కన పెట్టేసి యేసు ప్రభుని ఏం చేసిరంటే అయ్యని చేసేసారు. అందుకే నేను పాటకాడ కోపం వచ్చింది నాకు. అలా యేసు ప్రభుని ఏం చేశారు? అయ్యని చేసేసారు. యేసు ప్రభు అయ్య కాదు, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? అరే మీకు మాకు అయ్య పరలోకంలో ఉన్నాడు అని చెప్పినా చెప్పలేదా? మీకు మాకు దేవుడు పరలోకంలో ఉన్నాడు. నేను ఎవరికి చెందిన వాడిని అంటే నేను దేవునికి చెందిన వాడిని అని యేసుక్రీస్తు చెప్పుకున్నా, పరిశుద్ధాత్ముడు చెప్పినా, ఆహా అట్ట కాదు, నువ్వు దేవునికి చెందిన వ్యక్తి కాదు, నువ్వే తండ్రివి, నువ్వే దేవుడివి. అరే నేను దేవునికి చెందిన వ్యక్తిని రా, నాకే ఒక దేవుడు ఉన్నాడు రా అని చెప్పినా చెప్పలేదా? నీకు దేవుడు ఉంటే అది అబద్ధం, నువ్వే దేవుడు. యేసు ప్రభు చెప్పింది నమ్మి సావరా? బైబిల్లో ఉన్నదే కదా, యేసు ప్రభు చెప్పిందే కదా, లేని చెప్పడం లేదు కదా, ఉన్నది. కానీ నమ్మడానికి కష్టతరంగా ఉంది పాస్టర్ గారు. ఏ కష్టతరంగా ఉందంటే మేము ఫస్ట్ నుంచి ఇన్నది, నేర్చుకుంది, విశ్వసించింది యేసు ప్రభువే తండ్రి, యేసు ప్రభువే దేవుడు. ఇప్పుడు కాదంటే ఏం చేయాలి? నమ్మలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని. ఎవరు రాస్తున్నారు ఈ మాట? పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడు. శిరస్సు అంటే ఏంటిది? అధికారం. శిరస్సు దేనికి గుర్తు? అధికారానికి గుర్తు, ఐడెంటిఫికేషన్కు గుర్తు. అర్థమైందా? స్త్రీకి అధికారి ఎవరంటే పురుషుడు. స్త్రీ పురుషుని అధికారానికి లోబడాలి. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. పురుషునికి శిరస్సు క్రీస్తు. అంటే ఇప్పుడు పురుషుడు ఎవరి అధికారానికి లోబడాలి? క్రీస్తు అధికారానికి లోబడాలి. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ఆడ ఉన్న వచనం చెప్పాలి. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. అంటే క్రీస్తు ఎవరి అధికారానికి లోబడాలి? దేవుని అధికారానికి లోబడాలి. దేవుడు దేవునికి లోబడడం ఏంటి? దేవుళ్ళందరూ సమానమే కదా. ఒక దేవుడి ఇంకో దేవునికి లోబడడం ఏంటి? కదా. ఒక దేవుడు ఇంకొక దేవునికి లోబడడం ఏంటి? ఇప్పుడు స్త్రీ ఉంది, స్త్రీ కన్నా కొంచెం అధికారిగా ఎవరు ఉంటారు? పురుషుడు ఉంటాడు. పురుషుడు ఎట్లా చెప్తే స్త్రీ వినాలి. ఎదురు తిరిగితే దెబ్బలు పడతాయి. అలాగే పురుషుడు ఎవరికి లోబడాలి?
క్రీస్తుకి. ఎందుకంటే క్రీస్తు శిరస్సు కాబట్టి. క్రీస్తు ఎవరికి లోబడాలి? క్రమం చెప్తున్నాడు. అర్థమైందా? ఏం చెప్తున్నాడు? క్రమం చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు దేవునికి సంబంధించిన వాడు, దేవునికి చెందినవాడు. అర్థమైందా? ఎంత స్పష్టంగా అంటే మరి క్రీస్తు ఎవరు అంటే, క్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు.